టీ20 వరల్డ్ కప్ 2024 నుంచి ఇండియా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఐసీసీ టోర్నమెంట్లో ప్రతి మ్యాచ్ గెలిచేసింది అప్పటి నుంచి. అండ్ నిన్నటి విజయంతో మనం వరుసగా 17 విజయాలు సాధించాం. 2024 టీ20 వరల్డ్ కప్లో మనం అన్డిఫీటెడ్, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీని గెలిచాం. ఆ తర్వాత జరిగిన 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా మనం ట్రోఫీని గెలిచాం. ఇప్పుడు చూస్తే ఏమో 2026 టీ20 వరల్డ్ కప్. ఈ టీ20 వరల్డ్ కప్లో మనం లీగ్ మ్యాచెస్లో అన్ని మ్యాచెస్ గెలిచాం. నెక్స్ట్ ఉంది సూపర్ ఎయిట్స్, అండ్ సూపర్ ఎయిట్స్లో కూడా మన భారత జట్టు ఇలాగే విజయాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఇక్కడ మనం నిజంగా సెలబ్రేట్ చేసుకోవాలా, లేకపోతే మన టీంలో ఉన్న కొన్ని సమస్యల గురించి చెప్పుకోవాలా అంటే మన టీంలో ఉన్న సమస్యల గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే మనం గెలిచాం కాబట్టి అన్నీ సరిగ్గానే ఉంటాయి. కానీ ఒకవేళ కీలకమైన మూమెంట్స్లో మన ప్లేయర్స్ పర్ఫామ్ చేయకపోతే అక్కడ ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరే చూడండి, టాప్ 3 బ్యాటర్స్లో ఇషాన్ కిషన్ తప్ప మిగతా ఇద్దరు ఫామ్లోనే లేరు. అభిషేక్ శర్మని చూసుకుంటే 3 మ్యాచెస్ ఆడిన అతడు 3 మ్యాచెస్లో డక్అవుట్ అయిపోయాడు. ఇక తిలక్ వర్మ గురించి చూసుకుంటే మాత్రం 4 మ్యాచ్లు ఆడిన అతని నుంచి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఇప్పటి వరకు ఒకటి కూడా రాలేదు. అంటే టాప్ 3 బ్యాట్స్మెన్స్లో ఇద్దరు ఫామ్లో లేకపోతే భారత జట్టుకు పెద్ద సమస్యనే చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ మనం వరుణ్ చక్రవర్తి గురించి కూడా మాట్లాడుకోవాలి. మనందరికీ తెలుసు అతను ఆడేది కేవలం ఒకటే ఫార్మాట్. అండ్ ఆ ఒక ఫార్మాట్లో కూడా టీ20 వరల్డ్ కప్కి ముందు జరిగిన న్యూజిలాండ్ సిరీస్లో అతను 1-2 మ్యాచ్లు ఆడిపోయలేదు. అండ్ ఇప్పుడు చూస్తే ఏమో మ్యాచ్లు ఆడుతున్నా కానీ అతడి కోట అయిన 4 ఓవర్లు అతడు వేయడం లేదు. ఎందుకంటే కెప్టెన్ అతనికి బాల్ ఇవ్వడం లేదు. మనందరికీ తెలుసు బ్యాట్స్మెన్కి అయితే రిథమ్ కావాలి. ఒక 60-70 రన్స్ కొట్టగానే అతన్ని కూర్చోమనరు, అతన్ని ఇంకా ఆడమంటారు యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. అదే బౌలింగ్ విషయానికి వచ్చేసరికి మాత్రం వరుణ్ చక్రవర్తికి ఉన్నాయే 4 ఓవర్స్ ఒక మ్యాచ్లో. కానీ ఆ 4 ఓవర్స్ కోటాని కూడా పూర్తి చేయడం లేదు అతడు. చిన్న టీమ్స్ పైన మనం ఎలాగో గెలుస్తాం, ఒక బౌలర్ కాకపోతే ఇంకో బౌలర్ ప్రదర్శిస్తాడు. కానీ పెద్ద టీమ్స్తో మ్యాచ్ జరిగేటప్పుడు మాత్రం వెస్టిండీస్ కానివ్వండి, సౌత్ ఆఫ్రికా కానివ్వండి, సూపర్ ఎయిట్స్లో వాళ్ళతో మ్యాచ్ జరిగేటప్పుడు మాత్రం అందరి బౌలర్స్ ఫుల్ రిథంలో ఉండడం ఇంపార్టెంట్. అండ్ అలా ఫుల్ రిథంలో ఉండాలంటే ఫుల్ కోటా వేయాలి. నేనైతే నెక్స్ట్ మ్యాచ్లో నుంచి వరుణ్ చక్రవర్తికి ఖచ్చితంగా 4 ఓవర్స్ ఇస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో వీటన్నిటి గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. టీమిండియా నిన్న నెదర్లాండ్స్తో మ్యాచ్ ఆడింది. నెదర్లాండ్స్ చిన్న టీం అని అనుకున్నాం, చిత్తుగా ఓడిస్తామనుకున్నాం. కానీ నిజాలు మాట్లాడుకుంటే మాత్రం టీమిండియా ఏమంత ఈజీగా గెలవలేదు. కష్టపడి గెలిచింది నిన్నటి మ్యాచ్. కేవలం 17 రన్స్ తేడాతోటే గెలిచింది టీమిండియా. ఇక మనం బ్యాటింగ్ గురించి మాట్లాడుకోవాలంటే బ్యాటింగ్లో కూడా చాలా కష్టపడ్డాం మనం. ఒకానొక సమయంలో కేవలం 69 రన్స్కే 3 వికెట్స్ కోల్పోయాం. అది క్లిష్టమైన పరిస్థితినే చెప్పుకోవచ్చు. కానీ శివం దుబే తన ప్రతాపం ఏంటో చూపెట్టాడు నిన్నటి మ్యాచ్లో. అతను గనక నిన్నటి మ్యాచ్లో అలాంటి ఇన్నింగ్స్ ఆడపోతే టీమిండియా ఖచ్చితంగా చాలా తక్కువ స్కోర్ చేసేది. కానీ శివం దుబే మన టీంని ఆదుకున్నాడు. అద్భుతమైన పవర్ హిట్టింగ్తో టీమిండియాకి మంచి స్కోర్ని ఇప్పించాడు. కేవలం 31 బాల్స్లోనే 66 రన్స్ స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ చూస్తే మాత్రం ఓవర్ 200. అతడు 4 4లు అండ్ 6 సిక్సర్లు కొట్టాడు. మనం నిన్నటి వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, శివం దుబే చాలా అండర్ రేటెడ్ ప్లేయర్ అని. అతని ప్రదర్శన ఎంత చేసినా కానీ అతనికి పర్ఫార్మెన్స్ తగ్గిన పేరు రాదు. ఎప్పుడైనా కానీ అతను అండర్ రేటెడ్ ప్లేయర్ లాగే ఉంటాడు. 2024 టీ20 వరల్డ్ కప్లో అతడు ఆడిన ఫైనల్ ఇన్నింగ్స్ మాత్రం చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ అని చెప్పుకోవాలి. ఇక ఆ తర్వాత ఏషియా కప్లో కూడా ప్రతి మ్యాచ్లో అతడు పర్ఫామ్ చేస్తూనే ఉన్నాడు, అటు బ్యాటింగ్లో యాజ్ వెల్ యాజ్ ఇటు బౌలింగ్లో. ఇప్పుడు చూస్తే ఏమో లాస్ట్ మ్యాచ్లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. ఇక్కడ కూడా టీంని ఆదుకున్నాడు. శివం దుబే ఇలాంటి ఫామ్లో ఉంటే మాత్రం మన టీమిండియాకి చాలా కలిసి వచ్చే అంశమే. ఎందుకంటే లాస్ట్లో వచ్చి అలా హిట్టింగ్ చేయడం వలన మనకు మొమెంటం దొరుకుతుంది, యాజ్ వెల్ యాజ్ స్కోర్ కూడా పైకి వెళ్తుంది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది మన స్టార్ బ్యాటర్ అయిన అభిషేక్ శర్మ గురించి. మనందరికీ తెలుసు టీ20 ర్యాంకింగ్స్లో బెస్ట్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ అని. అతని ప్రస్తుత పొజిషన్ నెంబర్ 1. కానీ అతని ప్రదర్శన చూస్తే మాత్రం అలా లేదు. ఇప్పటి వరకు 3 వరల్డ్ కప్ మ్యాచెస్ ఆడాడు అతడు. ఇదే ఫస్ట్ వరల్డ్ కప్ అతనికి. అండ్ ఆ 3 వరల్డ్ కప్ మ్యాచెస్లో 3 డక్స్ సాధించాడు. యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో అతడు అగ్రెసివ్గా ఆడి కవర్స్లో దొరికిపోయాడు. అది అబ్సల్యూట్లీ ఫైన్, ఎందుకంటే అతను ఆడేది హై రిస్క్ క్రికెట్. కానీ పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో పార్ట్ టైం బౌలర్ అయిన సల్మాన్ ఆగాకు దొరికిపోయాడు. ఇక నిన్నటి మ్యాచ్లో చూస్తే ఏమో నిన్న కూడా ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోయాడు. ఖచ్చితంగా అభిషేక్ శర్మ ఇది సరి చేసుకోవాలి. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ సూపర్ ఎయిట్స్కి వెళ్తున్నాం మనం. ఇప్పటి వరకు జరిగిన కేవలం లీగ్ మ్యాచెస్లో చాలా చిన్న టీమ్స్తో ఆడాం మనం. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం సూపర్ ఎయిట్స్లో సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ లాంటి జట్లు ఉన్నాయి. అలాంటి జట్ల మీద కనీసం చిన్న పొరపాట్లు ఇలాంటివి చేసినా కానీ చాలా మూల్యాన్ని మనం చెల్లించాల్సి ఉంటుంది. నేనైతే ఒకటే కోరుకుంటున్నాను, టీమిండియా తరపున అభిషేక్ శర్మ సూపర్ ఎయిట్స్లో మంచిగా పర్ఫామ్ చేయాలి అని. ఇక నిన్నటి మ్యాచెస్తో మనకు సూపర్ ఎయిట్స్లో ఎవరెవరు ఉంటారని క్లియర్గా తెలిసిపోయింది. వాళ్ళు ఎవరు అంటే వెస్టిండీస్, ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, శ్రీలంక, న్యూజిలాండ్, జింబాబ్వే అండ్ పాకిస్తాన్.
ఒక గ్రూప్లోని మ్యాచెస్ అన్ని శ్రీలంకలో జరగబోతున్నాయి అండ్ ఇంకొక గ్రూప్లో మ్యాచెస్ అన్ని ఇండియాలో జరగబోతున్నాయి. న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్ ఉన్న గ్రూప్ ఏమో మొత్తం మ్యాచెస్ శ్రీలంకలో జరగబోతున్నాయి, అదే కొలంబోలో యాజ్ వెల్ యాజ్ క్యాండీ స్టేడియంలో. ఇక మన గ్రూప్ వచ్చేసరికి ఇండియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే ఈ 4 జట్లతో కూడిన మన గ్రూప్ వచ్చేసి ఇండియాలో ఆడుతుంది మ్యాచెస్. ఇక ఇండియాలో మ్యాచెస్ ఎక్కడెక్కడ జరగబోతున్నాయి అని చూస్తే మాత్రం అహ్మదాబాద్లో మ్యాచెస్ జరగబోతున్నాయి, ముంబైలో జరగబోతున్నాయి అండ్ చెన్నైలో జరగబోతున్నాయి అండ్ లాస్ట్లో ఢిల్లీ అండ్ కోల్కతాలో మ్యాచెస్ ఉన్నాయి. గ్రూప్ స్టేజ్ అయితే చాలా ఈజీగానే గడిచిపోయింది, కానీ సూపర్ ఎయిట్స్లో మాత్రం చాలా అంటే చాలా టఫ్గా ఉండబోతుంది అన్ని జట్లకి. ఎందుకంటే సూపర్ ఎయిట్లో ఉన్న జట్లు అన్ని చాలా అంటే చాలా హై టాలెంటెడ్ జట్లు. ఒక పాకిస్తాన్ అండ్ జింబాబ్వేని తీసేస్తే మాత్రం మిగతా జట్లు అన్ని చాలా హైలీ క్వాలిఫైడ్ టీమ్స్. మనకైతే అన్ని మ్యాచెస్ ఖచ్చితంగా నెయిల్ బైటింగ్ థ్రిల్లర్స్గా మారబోతున్నాయి. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.